శ్రీవల్లి ఎవరి కూతురు? శ్రీవల్లి ఎవరి కూతురు? శ్రీవల్లి ఎవరి కూతురు? చెప్పరు కదా? పోనీ నేను చెప్పనా? ఆ శ్రీవల్లి సుహాసిని అత్తయ్య కూతురే కదా? సుహాసిని అత్తయ్య కూతురే కదా? అత్తయ్య కూతురే కదా? ఈ విషయము నీకెప్పుడు తెలుసుండదమ్మీ? ఇప్పుడే మీరు ఈ క్వశ్చన్ అడిగాకే తెలిసి అత్తయ్య నిషి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్ నుంచి వచ్చిన రోజు మీరు మాట మార్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అదే స్నేహితురాలు కూతురని చెప్పబోయి సుహాసిని కూతురని వచ్చేసి ఉండదే. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా మీరు నిజం దాచి వేస్ట్ అత్తయ్య. చెప్పండి, అసలు ఏం జరిగింది? చాలాసేపటి నుంచి అత్తయ్య నిషి వాళ్ళు కనిపించట్లేదు కదా కేదార్? హరిగారు రాగానే పిన్ని హాల్లో నుంచి వెళ్ళిపోయింది రాత్రి. శ్రీవల్లి మొదటి ఫోటో తీసుకొస్తున్నారని చెప్పగానే నిషి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. శ్రీవల్లి గురించి మాట్లాడిన ప్రతిసారి అత్తయ్య గారు ఎందుకంత కంగారు పడుతున్నారు, ఆవిడెవరూ తెలియకుండా ఎందుకంత జాగ్రత్త పడుతున్నారో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. అమ్మా, మీ పేరేంటమ్మా? జయ. పిన్ని శ్రీవల్లి కన్నతల్లి కానప్పుడు శ్రీవల్లికి ఇంటితో ఎలాంటి సంబంధం ఉండదు కదా. మరి తన గతం ఎందుకు ఎవరికీ తెలియకూడదనుకుంటున్నారో? ఇంకా సేపట్లో ఫోటో చూశాక క్లారిటీ వచ్చేస్తుంది. అవును, అత్తయ్య, అసలు శ్రీవల్లి మావయ్య సుహాసినిల కన్న కూతురని మా దగ్గర ఎన్ని రోజులు ఎందుకు దాచారు? మాకు ముందే చెప్పుంటే ఈ రోజు ఇలా కంగారు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. శ్రీవల్లి జీవితంలో సుహాసినికి సంబంధించిన అన్ని ఆధారాలు చెరిపేసి ఉండాననుకున్నానమ్మీ. ఆ మొదనిష్టపు ముసలోడు ఇట్ట ఎవరికి తెలియకుండా ఫోటో దాచుకుని ఉంటాడని నాకెట్ట తెలుస్తదమ్మీ? మీకు తెలియలేదని ఈజీగానే చెప్పేస్తున్నారు. కానీ ఈ నిజం తెలిస్తే మా పరిస్థితి ఏంటో ఆలోచించారా? అందుకే కదా అప్పుడు పోయిండాడు. ఇంతకీ వాడు దొరికిండాడో లేదో, వీడు ఫోటో మార్చుండాడో లేదో ఒక తూరి అబ్బుడికి ఫోన్ కొట్టి కనుక్కో అమ్మీ. పనయ్యాక యువరాజే ఫోన్ చేస్తానన్నాడు. కొంచెంసేపు ఆగుదాం. ఆశ్రమం నుంచి ఇంటికి ఈ రూట్లోనే రావాలి కదా. మరి ఆ ఆశ్రమం రవి కనిపించడం లేదేంటి? వాడే బ్యాగ్లో ఉంది శ్రీవల్లి తల్లి ఫోటోనే అనుకుంటా. ఎవరయ్యా నువ్వు? కార్ తెచ్చి రోడ్డు మీద అడ్డంగా పెట్టావు. కార్ పక్కకుది. నా అడ్రస్ ఆధార్ కార్డు ఇచ్చే ఆలోచన లేవు కానీ ముందు ఆ బ్యాగ్లో ఉన్న ఫోటో ఇవ్వు. ఫోటోనా? నా బ్యాగ్లో ఫోటో ఉందని నీకెలా తెలుసు? ఫోటో ఉందని తెలుసు, నువ్వు దాన్ని తీసుకుని వజ్రపాటి ఇంటికి వెళ్తున్నావని తెలుసు. మర్యాదగా ఆ ఫోటో ఇవ్వు. చూడు, నువ్వెవరో నాకు తెలీదు. ముందు రోడ్డుకి అడ్డంగా కార్తీ. నీకెలా కాదురా, ఏంట్రా మెల్లగా మాట్లాడుతుంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఫోటో ఇవ్వు. ఇది శ్రీవల్లి అమ్మ ఫోటో. నేను ఇవ్వను. ఇప్పుడు ఫోటో ఇస్తే తీసుకెళ్తా, ఇవ్వకపోతే నిన్ను చంపైనా తీసుకెళ్తా. ఇస్తావా చస్తావా? ఫోటోది. అమ్మే, ఆడ ఏం జరుగుతా ఉండదో తెలియకుండా నేను ఈడ నిమ్మలంగా ఉండలేను.
రేయ్, రేయ్. రేయ్. నన్నే నెట్టేస్తావరా? చచ్చావురా ఇవాళ నా చేతుల్లో. చెప్పమ్మా. బే దొరుకుండాడా అబ్బోడా? దొరికాడు కానీ ఫోటో తీసుకునే లోపే తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఏందిరా నువ్వు చెప్పేది? అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఆ ఫోటో తీసుకుని నేరుగా ఇంటికే వస్తా ఉండాడా? ఇంటికే వస్తున్నాడమ్మా. నన్ను దాటుకొని వచ్చేస్తున్నాడు కాబట్టి మీరే ఇంట్లో వాళ్ళ ఫోటో చూడకుండా ఆపండి. నేనేదో ఒకటి చేసి ఇంటికి వచ్చేస్తాను. అబ్బడా అబ్బడా అయిపోయి ఉండదు, అంతా అయిపోయి ఉండదు. నా సావు నా కళ్ళ ముందే కనపడతా ఉండదు. అత్తయ్య ఏమవ్వలేదు. వాడు తెచ్చే ఫోటోని ఇంట్లో వాళ్ళు చూడకుండా చేస్తే నిజం ఎవరికీ తెలియదు కదా. ముందు పదండి, కిందికి వెళ్దాం. రండి అత్తయ్య, రండి. ఆ అబ్బాయి ఇంకా రాలేదు. ఒకసారి కాల్ చేసి ఎంతవరకు వచ్చాడో కనుక్కుంటారా? నాకు చిన్న మీటింగ్ ఉంది. అలాగే అమ్మా. బండి మీద వస్తున్నట్టున్నాడమ్మా. కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తాడులేండి. అంతేనమ్మా. కరెక్ట్ టైంకి వచ్చారు అత్తయ్య గారు. శ్రీవల్లి దగ్గర మిస్ అయిన వాళ్ళ అమ్మగారి ఫోటో తీసుకుని ఇప్పుడు వస్తున్నారు. ఇవాల్టితో శ్రీవల్లి వాళ్ళ అమ్మ గురించి ఉన్న అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి పిన్ని. మంచిది. అదిగో మాటల్లోనే వచ్చేశారు. రారవి, ఆ ఫోటో ఇవ్వు. ఇదే మేడం, శ్రీవల్లి దగ్గరున్న ఆ రెండో ఫోటో. వైజయంతి గారు శ్రీవల్లి తల్లి కాదు అంటే ఈ ఫోటోలో నావిడే శ్రీవల్లి తల్లి అయి ఉండాలి. అబ్బో, ఆ రెండో ఫోటో మనము చూసుండాం కదా. ఎన్ని తూర్లు చూస్తాం చెప్పు? ఆల్రెడీ చూసిన ఫోటోనే కదా అత్తయ్య గారు. మళ్ళీ చూస్తే నష్టమేముంది చెప్పండి. మీరంటే పని పాట లేకుండా ఉన్నారు. వదిన మావయ్య ఎంత బిజీగా ఉంటారు. ఆఫీస్కి కూడా టైం అవుతున్నట్టుంది కదా. కరెక్ట్ నిషి. వదిన వాళ్ళకి లేట్ అవుతుంది కాబట్టి ఇంకా డిస్కషన్ పెట్టకుండా ఫోటో చూసేద్దాం. ఆ ఫోటో ఇలా ఇవ్వండి.